హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే ఈరోజు ఒక గిరక ముగ్గుతో అయితే మీ ముందుకైతే వచ్చానండి. చూడండి, చాలా రోజులైంది కదా గిరక ముగ్గులు పెట్టక. ఈరోజైతే మరొక ముగ్గుతో మీ ముందుకైతే వచ్చానండి. గిరకతో 5 నిమిషాలలో ముగ్గు అయితే వేసుకోవచ్చండి. కొత్తగా వేసే వాళ్ళైనా వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మనం ఏమైనా మెయిన్ ఏంటంటే గిరకతో వేసేటప్పుడు ఆకిలి మొత్తం ఆరిపోయి ఉండాలి. ముగ్గు అనేది కొంచెం ఈ కొన్న ముగ్గులో కొంచెం మన బోరు ముగ్గు కలిస్తే అంత తొందరగా ఏం రాలదు, లేకపోతే తొందరగా పడిపోతుంది అన్నమాట. ఎక్కువగా ఆకిలి ఏమంటారు, రాళ్ళు అట్లా ఉన్న కాడ కూడా సరిగా రాదనమాట గిరకతో వేసేటప్పుడు. ముగ్గు అయితే మొత్తం వేసినాక అట్రాక్షన్ అనేది తెలుస్తుందండి. చాలా పెద్దగా ఉంటుంది ముగ్గు. నేను మా ఆకిలి తగ్గట్టు పెద్దగానే వేసుకుంటాను ముగ్గులైతే. మాది ఊర్లల్లో పెండ జల్లుకుంటాం కదా, మంచిగా ముగ్గు వేసుకుంటే చాలా బాగుంటుంది కదండి. అందుకనే పెద్దగా వేస్తాను ముగ్గు. నేను చుక్కల ముగ్గులు వేయడం చాలా తక్కువ, అవి కూడా వస్తాయి కానీ చాలా తక్కువగా వేస్తాను. ఈ గిరకతో వేసే ముగ్గులు అయితే ఈజీగా అవుతుంది, మంచిగా కొడుతుంది కదా, అందుకని ఎక్కువ గిరకతోనే వేసుకుంటాను. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ముగ్గు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి, షేర్ చేయండి. అలాగే మా ముగ్గులు ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. మన ఛానల్లో గిరకతో వేసిన ముగ్గులు చాలా ఉన్నాయండి. కావాలనుకున్న వాళ్ళు చూడండి, గిరకతో వేసినవి ఉన్నాయి, చుక్కల ముగ్గులు కూడా ఉన్నాయండి. అలాగే మన ఛానల్లో వంటలు వీడియోలు కూడా ఉన్నాయండి. కావాలనుకున్న వాళ్ళు చూడండి. నేనైతే ఇది ఒకటి ఫ్లవర్స్ది కొనుక్కొచ్చుకున్నాను కదండి, పండగకి సంక్రాంతి కొనుక్కొచ్చాను ఇది. ఇదైతే మధ్యలో ఇట్లా ఫ్లవర్ లాగా వేసుకుంటున్నానండి. మనం చేతితో కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది కదా, అలాగే త్వరగా కూడా అయిపోతుంది కదండి, అందుకు వేసుకున్నాను. ఇందులో కొంచెం పసుపు కుంకుమ అయితే వేసుకుంటున్నానండి. మనం కలర్ అయినా వేసుకోవచ్చు, పసుపు కుంకుమ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం సైడ్ బార్డర్లు కూడా వేసుకుందామండి. ఏ ముగ్గు వేసినా సైడ్ బార్డర్లు అయితే ఖచ్చితంగా వేసుకుంటేనే బాగుంటుంది.
ఓవరాల్గా మన ముగ్గు అయితే ఇలా ఉందండి. బాయ్. మరి మీరెలా వేసుకుంటారో కూడా కామెంట్ చేయండి. బాయ్.